దేవుడా, ఇది చాలా వింతగా ఉంది. నాకిది చూసాక కడుపులో తిప్పుతుంది. హే, నా స్పేస్ షిప్ క్రాష్ అయింది. నాకు హాని చేయొద్దు, చేశారంటే చంపేస్తాను. పరిశుద్ధ 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 ప్రభువా. థ్యాంక్ యూ. నువ్వు బానే ఉన్నావా? నా చేతిలో ఏమైనా ఇన్సూరెన్స్ డబ్బు కనిపిస్తుందా నీకు? లేదు కదా? అప్పుడు నేనెలా బాగుంటాను? ఏం కాదు, ఇంకా ఇది ఫస్ట్ డేనే కదా. కానీ నా కర్మేంటో గాని అందరూ జంకి అడ్డుకెళ్ళి చస్తున్నారు, కానీ ఒక్కరు కూడా అక్కడి వరకు వచ్చి ఆ బాడీని చూడట్లేదు. వాళ్ళకి అవకాశం దొరకలేదు కదా. ఈ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. బ్రైడన్, ఇంకా ఎవరు చనిపోయారో వాళ్ళ బాడీస్ తీసుకురా. నాకు అక్కడికి వెళ్లే ధైర్యం లేదు. చిన్న పిల్లాడిలా చేయకు, పెద్దవాళ్ళలా ధైర్యం తెచ్చుకో, నీకేం కాదు. అక్కడ వాళ్ళకి ఏమైందో చూశారు కదా. ఇలా చూడు, ఇంకోసారి నా మాటకు ఎదురు చెప్పావంటే నేను వేసుకున్న చెప్పులు తీసుకొని కొడతాను, అర్థమైందా? మమ్మీ, బ్రాడన్ మంచోడు, తనకేం తెలీదు, వదిలే. మనం ఆ బాడీస్ తీసుకురాకపోతే అవక్కడే కుళ్ళిపోతాయి తెలుసా. సరే, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. అలా వెళ్ళు. బేబీ, నీకు నాలో వేడి పుట్టించడం చాలా సరదా కదా. సరే పద, ఈ చల్ల కూర్చొని బంటే వేసుకుంటాం. ఇక్కడేం సినిమా చూపించట్లేదు, జాగ్రత్త. ఓ, ఐఎమ్ సారీ. కొంచెం ఉంటే చచ్చుండేవాడివి. బ్లడ్ ని జార్లోకి బాగా కలెక్ట్ చేస్తున్నావు. ఓ థ్యాంక్ యూ, చాలాసేపటి నుండి తీస్తున్నా. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం నీకు భయం వేయట్లేదా? భయం ఎందుకు? ఎందుకంటే ఏలియన్స్ ఉన్నాయి కదా. నీకొకటి తెలుసా, అవి ఇప్పుడు కూడా మనల్ని గమనిస్తున్నాయి. ఓ, అయితే మనం ఏం చేద్దాం? చచ్చిపోయినట్టు పడుకుందాం. రిలాక్స్గా ఉండు. ఈ పాటికి అది నిజమై ఉంటే నీ బ్లడ్ ఈ జార్లోకి తీస్తూ ఉండేదాన్ని. ఓ దేవుడా, ఎంత పిండినా రాదేంటి? నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు. నేను ఆ ఏలియన్స్కి ఏం హాని చేయనని వాటికి తెలుసు, అందుకే నన్నేం చేయట్లేదు. నీ ఫ్రెండ్కి ఇలా జరిగినందుకు బాధగా ఉంది, అందుకే నువ్వు కూడా ఇలా బాధపడుతూ ఉన్నావు కదా. అలాంటిదేం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని త్వరగా మర్చిపోవాలి, లేదంటే మనం బ్రతికున్న
ఏమీ పెద్దగా తేడా ఉండదు. లేదు ఫాదర్, అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నాను. నా జీన్స్ పైన పడిన రక్తపు మరకల వల్ల ఆ సంఘటన గుర్తుకొస్తూనే ఉంది. అంతకుమించేం లేదు. డ్రెస్ మార్చితే సరిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి చివరి గడిలో ఒక విధంగా వస్తుంటాయి. గుర్తుపెట్టుకో, మనం అందరం ఒంటరి వాళ్ళం. నీకు ఆ మనీ ఉంటే హెల్ప్ అవుతాయి అనుకుంటా కదా? ఏంటి? అదే డబ్బులు. లేదు, అలాంటిదేం లేదు. నేను మనీ కోసం ఇదంతా చేయట్లేదు. మా ట్రస్ట్ ఫండ్ కోసం ఇలా చేస్తున్నాను. ఎలాగైనా మా ట్రస్ట్ని డెవలప్ చేయాలి. ట్రస్ట్ ఫండా? ఏంటది? మీతో మాట్లాడాక మీ మీద నమ్మకం కలిగింది. నా తప్పులన్నీ మీతో షేర్ చేసుకోవచ్చా? నేను అందుకే విధరించాను. చెప్పు. ఆమె చనిపోయినందుకు నాకు ఆనందంగానే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, నా దృష్టిలో ఆమె ఒక మంచి అమ్మాయి. కానీ నా జీవితం అంతా నేను విన్నదంతా నువ్వు ఇంత అందంగా ప్యారిస్లో ఎందుకు ఉండలేకపోతున్నావని. అలా నాపై జోక్స్ వేసుకునేవారు. నీకు దేవుడిపై నమ్మకం ఉందా? లేదు, నేను నమ్మను. కానీ మధ్య నేను ప్యారిస్ చనిపోవాలని ప్రతి రాత్రి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అలా వేడుకున్నందుకు నేను ఎప్పుడూ బాధపడతాను. ఇప్పుడు నా కల నెరవేరింది. నా ఉద్దేశం దేవుడికి ఖచ్చితంగా తెలుసు. నా విశ్వాసం పునరుద్ధరించబడింది. దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నీ కొరకు నేను దేవుని ప్రార్థిస్తాను. ఆమేన్. ఇంకొక విషయం ఏమిటంటే, నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది తెలుసా? నేను నరకానికి వెళ్తానా ఫాదర్? లేదు లేదు, దేవుడు నిజంగా చాలా గొప్ప కరుణామయుడు. నీకోసం ఏమైనా చేస్తాను బేబీ. నాకోసం ఇక చాలు ఇంకా బేబీ, సేపు, ఇక బేబీ. చాలు. నాకు ఇంకా సేపు. నరకం చూపిస్తున్నావు. ప్లీజ్. మరోపక్క అక్కడ ఉన్న ఆ వేశ్య మిగిలిన తన జీవితం మొత్తం కూడా సాతాను కోసమే గడపాల్సి ఉంటుంది. ఆమె నరకానికి అలవాటు పడాలి. ఏంటి బేబీ, నువ్వేదో ఎరగేస్తావు అనుకుంటే ఇది చేయట్లేదు. ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం ఇలా జరగదు. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఆ డబ్బులో కొంత గెలవడానికి మనం ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఓ, ఒక ప్లాన్ ఉంది. నువ్వేం కష్టపడాల్సిన పని లేదు స్వీట్ హార్ట్. ఆ డబ్బు కోసం నేను ఒక మంచి ప్లాన్ వేశాను. ఆ ఏలియన్ చేతిలో అందరూ చచ్చిపోతే ఇక చివరిగా మిగిలేది నేను ఒక్కడనే కదా. అలా డబ్బు గెలుచుకోవచ్చు. ఏమంటావు? ఓ మై గాడ్, నువ్వు చాలా తెలివైన వాడివి. మనకు నిజంగానే $1,00,000 వచ్చాయంటే మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. ఏమంటున్నావు? ఇల్లా? నాకు మా నాన్నకు అస్సలు పడేది కాదు. కొన్ని కారణాల వల్ల నా బిహేవియర్ ఆయనకు నచ్చక ఆయన నా వల్ల చాలా చాలా ఇబ్బంది పడేవారు. అందుకే నన్ను దూరం పెట్టారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనం ఒకరికొకరు ఇంతకు మించి తెలుసుకున్నామంటే మనం కలిసి ఏ పని చేయలేమేమంటావు? ఇప్పుడు కాదు. నో. ఏంటలా చూస్తున్నావు? నిద్రలే మిత్రమా. ఓ, డిన్నర్ టైం. అదేమైనా నీ పెంపుడు జంతువా? అవును, చూడడానికి చాలా అందంగా ఉంది కదా. అవును. దీనికి స్నగిల్స్ అని పేరు పెట్టాను. ఓ క్యూట్, చాలా క్యూట్ గా ఉంది. జాగ్రత్త, కరుస్తుంది. పెంచుకోవాలనుందా? అవును. నిన్నే పెంచుకోవాలనుందా? అవును. చేతి, నేనేదో సరదాగా అన్నాను డ్యూడ్. నాకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చూడ్డానికి కొంచెం తింగరగా కనిపిస్తావు, కానీ నాకు నచ్చావు. మనం ఇంకా కిస్ చేసుకోవట్లేదా? కానీ ఇది చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం తింగరోడా. హే, నువ్వు నాకు కావాలి. హే, ఇక్కడి నుంచి పో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోపి, ఇలా రా. త్వరగా రా. చాలా అందంగా ఉన్నావు. నువ్వు అందమైన చిన్న పప్పివి. అందమైన చిన్న పప్పివి. వెళ్ళవే.